Good morning, everyone. Welcome back to my channel and welcome back to another video. సో ఆల్రెడీ మీకు thumbnail చూస్తే అర్థమైంటుంది ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం అనేది. సో ఆల్రెడీ బిగినర్స్ వర్కౌట్ సిరీస్ లో 4 days అయితే అయిపోయినాయి. 4 days లో వచ్చేసి ఒక మజిల్ కానీ చొప్పున అలాగే దాన్ని ప్లేలిస్ట్ కింద తయారు చేసిన. ఇంకా ఎవరైతే చూడలేదో వెళ్ళి యూట్యూబ్ ఛానల్ అనేది మన ఛానల్లో చెక్అవుట్ చేయండి. సో ఈ రోజు వచ్చేసి మంది డే 5 బిగినర్ వర్కౌట్ సిరీస్ లో డే 5 లో వచ్చేసి ఈ రోజు బ్యాక్ వర్కౌట్ అనేది చేస్తున్నాం. బ్యాక్ వర్కౌట్ సింపుల్ గా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మన కోర్ ఉంటుంది, కోర్ కింద డౌన్ ఈ కోర్ పార్ట్ అనేది ఉంటుంది. సెకండ్ వచ్చేసి లాట్స్ సైడ్ లాట్స్ అనేది ఉంటుంది సెకండ్ వేరియేషన్. అండ్ థర్డ్ వేరియేషన్ వచ్చేసి అప్పర్ బ్యాక్ అనేది ఉంటుంది. ఇంకా లాస్ట్ ఫోర్త్ వచ్చేసి ఆల్ అన్ని అనేది ఇన్వాల్వ్. సో ఈ 4 వేరియేషన్స్ అనేది చెప్తా. సో నాకు మీనింగ్ గా కావాల్సింది ఏమరా అంటే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అండ్ ఒక షేర్. చలో వీడియో అయితే స్టార్ట్ చేసాం. సో ఫస్ట్ బ్యాక్ వర్కౌట్ లో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి మళ్ళీ కోర్ వచ్చేసి ఫస్ట్ మీరు జిమ్ లో వచ్చేసి తీసుకొని 5 kg ప్లేట్స్ అనేది ఆసనాన్ని రెండు అనేది ఫిక్స్ చేసుకొని ఈ లెగ్ అనేది క్లోజ్ పెట్టి హ్యాండ్ గ్రిప్ అనేది ఒకటి లోపల తీసుకోవడం, ఒకటి బయట తీసుకోవడం. లెగ్ అనేది బ్యాక్ కింద ఫ్రంట్ పుష్ చేసి లెగ్ తో సహా బాల్ అనేది ఎత్తాలి. 1 2 3 4 5 6 7 8. ఫస్ట్ ఇది కోర్ వచ్చేసి 3 సెట్స్ అని పెట్టుకోండి. 3 సెట్స్ లో ఒక సెట్ కి 8 to 12 reps అని పెట్టుకోండి. ఇది చేస్తున్నప్పుడు మీరు బాడీ వెయిట్ తగ్గట్టు అనేది మీ వెయిట్ అనేది పెట్టుకోండి. కొంచెం ఇది ఒక 50 to 60 మధ్యలో ఉంటే వెయిట్ అనేది బాడీ ఒక 15 ఒక 55 kg లేదా 50 చేసుకోండి. వెయిట్ కానీ కొట్టండి. ఇది వచ్చేసి ఫస్ట్ వర్కౌట్ మన కోర్ గానే పడుతుంది. నెక్స్ట్ సెకండ్ వేరియేషన్ వచ్చేసి మళ్ళీ లాట్స్ వచ్చేసి సేమ్ అది ఇంట్లో వచ్చేసి తక్కువ వెయిట్ అనేది పెట్టుకోండి. ఒక 5 తీసుకొని టెక్నిక్ ఉన్నప్పుడు హ్యాండ్ వేరియేషన్ అనేది సేమ్ అనేది అట్లా తీసుకొని బాగా అనేది పైకి చేసి లెగ్ నీ అనేది కొంచెం ఫార్వర్డ్ చేసి బ్యాక్ ఇంక్లైన్ అనేది బాగా చేసి కింద నిండా పైకి 1 2 3 4 5 6 7 8 9 10. బాగా వచ్చినప్పుడు ఇట్లా పైన లెగ్ మీద కానీ ఇట్లా పైన అనేది రావాలి. పైన అనేది లాట్స్ చేసి 2 seconds అనేది పైన చేసి మళ్ళీ కింద అనేది అనేది ఇది అంటే 3 సెట్స్ పెట్టుకోండి. ఒక సెట్ వచ్చేసి 18 to 12 reps. నెక్స్ట్ థర్డ్ వేరియేషన్ వచ్చేసి బెంచ్ మీద అనేది ఉంటుంది. ఇది వచ్చేసి అప్పర్ బ్యాక్ అనే పడుతుంది. ఈ జిమ్ లో వచ్చేసి ఇంకా బెంచ్ ఉంటుంది. బెంచ్ అనేది ఒక 45 సెట్ చేసుకొని ఒక 2 డంబుల్స్ 7.5 డంబుల్స్ అనేది తీసుకోండి. ఇక్కడ లేదు కాబట్టి నేను 10 అనేది తీసుకున్నా. మన చెస్ట్ వచ్చేసి ఈ బెంచ్ మీద పైన అనేది కూడా చెస్ట్ వచ్చేసి చెస్ట్ పైన పడిన తర్వాత ఈ డంబుల్స్ వచ్చేసి మన ల్యాస్ అనేది కొంచెం ముందరికి స్ట్రెచ్ చేయాలి. ముందర స్ట్రెచ్ చేసి పైకి 1 2 3 కిందకి వదలనప్పుడు ఈ షేప్ రావాలి. పైకి వదలనప్పుడు ఇట్లా హ్యాండ్స్ అనేది స్ట్రైట్ రావాలి. కింద ఇంకా 4 5 6
7 8 10. సో వేరియేషన్ అయితే ఇది సేమ్, ఇది 3 సైడ్స్ పెట్టుకోండి. 3 సైడ్స్ లో ఒక సెట్ కి 8 to 12 reps అని ఇచ్చారు. ఆ మధ్యలో అనేది మీరు మాక్సిమం ఫెయిల్యూర్ అనేది ఇచ్చారు. ఫోర్త్ వేరియేషన్ వచ్చేసి సింగిల్ హ్యాండ్ డంబుల్. సింగిల్ హ్యాండ్ ఒక డంబుల్ తీసుకొని మీడియం వెయిట్ అనేది తీసుకోండి. ఒక 7.5 లేదా 5 అనేది తీసుకోండి. బెంచ్ సపోర్ట్ అనేది తీసుకొని పెట్టుకోండి. రెండు బ్యాక్ ఉంది, ఇట్లా స్లాష్ అనేది ఉండాలి మన బ్యాక్ అనేది ఉండాలి. డంబుల్ అనేది డాన్స్ అనేది ఇలా తెచ్చుకోవాలి. ఇట్లా పైకి అనేది ఇట్లా సైడ్ అనేది బెండింగ్ ఇట్లా రావాలి. హ్యాండ్ అనేది బ్యాక్ ఇట్లా స్ట్రైట్ అనేది రావాలి. 1 2 3 6 7 సో అది సింగిల్ హ్యాండ్ డంబుల్ అయితే సేమ్ ఇది 3 సెట్స్ పెట్టుకొని 8 to 12 reps. బ్యాక్ వర్కౌట్ అయితే అది మాక్సిమం 4 వేరియేషన్స్ అనేది ఎనఫ్. ఇక్కడ పైన ట్రాప్స్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. నేను సపరేట్ వీడియో అనేది తీసా ట్రాప్స్ అనేది, దానికి ఒక 2 to 3 వేరియేషన్స్ అనేది ఎనఫ్. ఇదైతే వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ కొట్టి సబ్స్క్రైబ్ బటన్ అనేది కొట్టి బెల్ నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఎట్లా చేయాలో తెలియకపోతే వర్కౌట్ అనేది వీడియో అనేది షేర్ చేయండి, వాళ్ళకి ఇష్టమైతే చూస్తారు. వీడియో అయితే ఇది చేలో ఇక డే 6 అనుకుంటా. డే 6 లో నెక్స్ట్ వేరే మజిల్తో అనేది కలుద్దాం. అంతవరకు టాటా సీ.